హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చూసారా ఎంత జ్యూసీగా ఉందో? చూడడానికి చిన్న బూందీ లడ్డులా ఉంది కానీ ఇది కొబ్బరుండండి. ఏదైనా తినడం చాలా ఈజీ గానీ చేయడం చాలా కష్టమండి. నిన్న మా హస్బెండ్, మా బాబు అందరూ హెల్ప్ చేస్తే గానీ నేను ఈ కొబ్బరుండలు చేయలేకపోయాను. కానీ మేము చేతి కూరలతో కోవడం వల్ల టైం పట్టిందండి. దానికి తోడు చాలామంది పాకం పెట్టి ఆ పాకంలో ఈ కొబ్బరి కూర వేపింది వేస్తారు. కానీ నేనేం చేశాను, బాదం, జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ అంటారు, లేదా కరాచీనొక అంటారు, అది నేతిలో వేపేసి అందులోనే కొబ్బరి కూర కూడా వేసి ఆ తర్వాత అందులో హాఫ్ కేజీ దాకా బెల్లం పడుతుందండి. బెల్లం హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉందని కొంచెం షుగర్ వేసాను. తీపి అనేది మన ఇష్టం అండి, టేస్ట్ని బట్టి. ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసి అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది ఇలా ఈ ప్రాసెస్లో అయితే. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఉండ చుడుతుంటే వస్తుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఫ్యాన్ గాలి దగ్గర పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకొని పెట్టేసుకుంటే అయిపోయిందండి. కాకపోతే ఎక్కువసేపు ఉంచితే మార్నింగ్కి డ్రైగా అవ్వాలి. కానీ నేను త్వరగా దించేసాను గురించి అంత డ్రైగా అవ్వలేదు, కానీ టేస్ట్ బాగానే ఉన్నాయండి. ఇంకేంటండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.